ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుల దేవుని సన్నిధిలో గడిచిన దినమంతా కూడా ప్రభు మనల్ని ఎంతగానో కాపాడి ఆయన సజీవ రెక్కల చోరులో భద్రపరుచుకుని క్షేమం ఆరోగ్యం ఇచ్చిన గొప్ప తండ్రి. మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ 2024వ సంవత్సరం మరి 10వ నెల 3వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీవు యవనొచ్చుల నుండి పారిపోము. తిమోతి రాసిన 2వ ఉత్తరము 2వ అధ్యాయం 22వ వచనం. ఇలా వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకి యోగ్యమైనది. ఈనాటి యవనస్తులు ఎంతోమంది తన యవన జీవితాన్ని పాడు చేసుకుంటూ, తనకున్నటువంటి అమూల్యమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ అనేకమైన రకాలతో వారు మరి చాలా విధానమైనటువంటి జీవితం కలిగి ఉంటూ ఉన్నారు. అది త్రాగుడే కానివ్వండి, వ్యభిచారమే కానివ్వండి, పానపరేకే కానివ్వండి, తంబాకే కానివ్వండి, గుటకాయ కానివ్వండి, లేకపోతే గంజాయి కానివ్వండి, అనేకమైనటువంటి విధాలకి అలవాటయ్యి తమ జీవితం ఎంతో మధురమైనటువంటి జీవితం, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని వారు పాడు చేసుకుంటూ ఉంటున్నారు. అందుకే తిమోతితో మాట్లాడుతూ ఉన్నారు, నీవు యవనొచ్చుల నుండి పారిపోము అంటే విడిచిపెట్టి పారిపోవాలి. నీకున్నటువంటి పాపమైనటువంటి ఆ బంధకాలు, పాపమైనటువంటి ఆ వ్యసనాల నుండి విడిచిపెట్టి నువ్వు దూరంగా ఉండమంటున్నాడు. కానీ ప్రభువుకి దగ్గరగా ఉండి యవనస్తుడు తన వాక్యం చేత తన నడకను శుద్ధి చేసుకుంటారన్నట్లుగా మరి యవనస్తుడు మరి దేవుని కాడిని అనగా దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగించాలని, యవన కాలంలో ఉన్నటువంటి బలాన్ని, శక్తిని మరి ప్రభు కొరకు ఉపయోగించాలని లేఖనాల ద్వారా గమనిస్తూ ఉంటున్నాము. యవనస్తుడా, నీ యవనం ఎంతో బలమైనది, శ్రేష్టమైన జీవితము. ఈ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకు. ప్రభు గొప్పవాడు, ప్రభు వైపు తిరుగు. నీ జీవితం ఎంతో శ్రేష్టమైనది, నీ జీవితం ఎంతో మధురమైనది. అటువంటి జీవితాన్ని ఈ పాపమైన లోకములో వ్యర్థంగా ఖర్చు పెట్టకు. ఆ జీవితం అనేటువంటి యవన బలాన్ని ఈ లోకంలో ఉపయోగించుకు. ప్రభు కొరకు ఉపయోగిస్తే అది నిత్య జీవానికి మార్గదర్శకుంటుంది. కాబట్టి అందుచేత నీ బలమైనటువంటి మరి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించు. ఆయన నమ్మి మారు మనసు పొంది, పాపమనే జీవితం నుంచి విడుదల పొంది, మారు మనసు పొంది నమ్మి బాప్తిని తీసుకో, రక్షింపబడు. నీ జీవితాన్ని నెమ్మదితో, సమాధానంతో, ఆ ప్రేమతో నీ జీవితాన్ని గడపాలి. తిమోతితో అదే అంటాడు. కానీ నీతిని, ప్రేమను, విశ్వాసమును వెంటాడమని లేఖనం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి యవనస్తుడా, నీ జీవితం ఎంతో మధురమైనది, అమూల్యమైనది. అటువంటి జీవితాన్ని పాడు చేసుకోకుండా నీ జీవితాన్ని కట్టుకో. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈనాటి యవనస్తులు ఎంతోమంది చెడిపోతున్నారు, పాపమైన ఊబులో పడిపోతున్నారు. అయా, ఆ పాపమైన ఊబులోంచినైనా మీరు లేవనెత్తాను తండ్రి. ప్రతి యవనస్తుని మీరు రక్షించుకొని తండ్రి చేస్తే తన యవన బలంలో తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి, పాపమైనటువంటి వ్యసనాలకి తిరుగుతూ ఉంటున్నారు. కానీ ప్రభా, నువ్వు పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడా నా యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నావు తండ్రి. అవును, నేను యవన బిడ్డలను పిలుస్తుండగా వారిని యొద్దకు వచ్చిన నీ కాడిమేటి కృప తెచ్చింది దేవా తండ్రి. నీ వాక్యము ద్వారా తన నడకను శుద్ధి చేసుకుని కృప తెచ్చింది. ప్రతి యవనస్తుని మీరు దీవించమ తండ్రి, ఆస్వాదించినైనా తండ్రి. ప్రతి యవనస్తుని ప్రభా మీరు ఆస్వాదించి దీవించి దేవా, యవన కాలంలోనే పట్టబడి అయా నీ కొరకు నన్ను నమ్మకంగా జీవించే కృప దయచేయండి ప్రభు. దేవ, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించి ఆయన మా భారతదేశం అంతటిని కూడా మీరు ఆశ్రయించవలసిందని ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.